లంగ్స్. ఇవి చెస్ట్కు ఇరువైపులా ఒక్కో లంగ్స్ ఉంటాయి. ఇవి అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్ని నోస్ ద్వారా పీల్చుకొని ఆ ఆక్సిజన్ని బ్లడ్కి అందజేస్తుంది. అదేవిధంగా ఆ బ్లడ్లోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దానిని మళ్ళీ అట్మాస్ఫియర్లోకి నోస్ ద్వారా వదిలివేస్తుంది. ఈ విధంగా మన లంగ్స్ పనిచేస్తాయి. లివర్. ఇది మనకి రైట్ ఉప్పర్ క్వాడ్రంట్ పొజిషన్లో అంటే రైట్ చెస్ట్కి కింద ఉంటుంది. లివర్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంతో అవసరమైన బయోకెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కెమికల్ లిక్విడ్స్ బైల్ అండ్ ఆల్కలైన్. ఇవి ఫ్యాట్ తగ్గించడానికి కూడా సహాయపడతాయి. గాల్ బ్లాడర్ అనే ఒక చిన్న ఆర్గాన్ లివర్ క్రింది భాగంలో ఉంటుంది. ఇది లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ లిక్విడ్ని స్టోర్ చేసుకొని వీలున్నప్పుడు కావాల్సినంత లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది. లివర్ ఒక లిమిట్ వరకు ఉండే టాక్సిక్ సబ్స్టెన్సెస్ని హార్మ్లెస్ సబ్స్టెన్సెస్గా చేసి శరీరం నుండి బయటకు పంపిస్తుంది. మనం తిన్న ఆహారం బైల్ కెమికల్ ద్వారా జీర్ణమైన తర్వాత అందులోని ఎనర్జీని లివర్ స్టోర్ చేసుకొని దానిని బ్లడ్కి పంపిస్తుంది. అలాగే వేస్టేజెస్ని శరీరం నుండి బయటికి పంపిస్తుంది. అదేవిధంగా లివర్ ఐరన్ని స్టోర్ చేసుకుంటుంది. హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉంచగలుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేట్టు చేస్తుంది. రక్తం గడ్డకట్టకుండా ఉండేట్టు చేస్తుంది. ఈ విధంగా లివర్ పనిచేస్తుంది. నెక్స్ట్ కిడ్నీస్. ఈ 2 కిడ్నీస్ మన నడుము భాగంలో ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ రకాలైన ఫ్లూయిడ్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. మన బ్లడ్లో ఏవైనా చెడు పదార్థాలు ఉంటే వాటిని గాలించి వడపోసి ఆ బ్లడ్ని శుభ్రం చేస్తాయి. ఆ వేస్టేజెస్ని బయటికి పంపిస్తాయి. బ్లడ్లో ఉన్న వాటర్ లెవెల్స్ని అండ్ సమ్ కెమికల్స్ని ఇవి కంట్రోల్లో ఉంచుతాయి. ఒక్క రోజుకు కిడ్నీస్ దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. కిడ్నీస్ బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. ఈ విధంగా ఈ 5 ఆర్గాన్స్ పనిచేస్తాయి. మన శరీరంలో ఏ ఇతర ఆర్గాన్స్కి డ్యామేజ్ అయినా మన బాడీ తట్టుకుంటుందేమో కానీ ఈ 5 ఆర్గాన్స్కి డ్యామేజ్ అయితే మన జీవం కష్టం. మనం ఇప్పటివరకు చూసింది సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ గురించి. మరి వీటన్నింటి ద్వారా మన శరీరంలోని వివిధ రకాల వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్ని కలిగి ఉంటుంది. అండ్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్, న్యూట్రియంట్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హార్మోన్స్ని మన బాడీ మొత్తం సరఫరా చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్ మౌత్ని, ఎసోపగస్ అంటే కంఠనాళంని, స్టమక్ని, లివర్ని, గాల్ బ్లాడర్ని మరియు కొన్ని గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఫుడ్ని కెమికల్ లిక్విడ్స్ ద్వారా న్యూట్రిషనల్స్ అండ్ మాలిక్యూల్స్ లాగా చేసి బాడీకి సరఫరా చేస్తుంది. మిగిలిన వేస్టేజ్ ఫుడ్ని బయటికి పంపిస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్. ఈ సిస్టమ్ మన శరీరంలోని మేజర్ గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. అవి పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఆండ్రెనల్స్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్ అండ్ గోనాడ్స్ గ్లాండ్ ఇలాంటి ఇంకొన్ని గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఈ గ్లాండ్స్ నుండి మన శరీరానికి ఎంతో అవసరమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారం ఎనర్జీలాగా కన్వర్ట్ అవ్వాలన్నా, గ్రోత్ అంటే మన శరీర నిర్మాణం పెరగాలన్నా, మనలో సెక్సువల్ ఫీలింగ్స్ కలగాలన్నా ఈ గ్లాండ్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ వల్లనే జరుగుతాయి. ఇమ్యూన్ సిస్టమ్. ఈ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ని, థీమస్ అంటే మెదడు కింద ఉండే వినాల గ్రంథిని మరియు కొన్ని లింప్ గ్లాండ్స్ని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరంలోని బ్యాక్టీరియా అండ్ వైరస్పై ఫైట్ చేసి మనల్ని ప్రమాదం నుండి కాపాడతాయి. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ స్కిన్ని కలిగి ఉంటుంది. హెయిర్ అండ్ నెయిల్స్ కూడా వీటిలో భాగమే. మన శరీరంలోని స్వెట్ గ్లాండ్స్ మన శరీరాన్ని ఎప్పుడూ అవుట్ సైడ్ టెంపరేచర్ నుండి చల్లగా ఉంచుతుంది. అండ్ సబేసియస్ గ్లాండ్ మన స్కిన్ని ఆయిలీగా మార్చుతుంది. బయట ప్రపంచంలోని ఎటువంటి బ్యాక్టీరియా అండ్ వైరస్లైనా లోనున్న ఆర్గాన్స్ దగ్గరికి రానియకుండా స్కిన్ అడ్డుకుంటుంది. లింపాటిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ సిమిలర్గా సర్క్యులేటరీ సిస్టమ్ లాంటిదే. ఈ సిస్టమ్ లింప్ ఫ్లూయిడ్స్ని కలిగి ఉంటుంది. అంటే మన శరీరంలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి అవసరమైన ఫ్లూయిడ్ని శరీరం మొత్తం సరఫరా చేస్తుంది. తద్వారా ఆ ఫ్లూయిడ్ సెల్స్లో నిక్షిప్తమై ఉంటుంది. మజిలర్ సిస్టమ్. ఈ సిస్టమ్ మన శరీరంలోని 650 మజిల్స్ని మరియు బోన్స్ని కలిగి ఉంటుంది.
మజిలర్ సిస్టమ్ మన బాడీకి ఒక బేసిక్ స్ట్రక్చర్ని, మన బాడీకి మూమెంట్ని ఇస్తుంది. మన శరీరంలో 3 రకాల మజిల్స్ ఉంటాయి. స్కెలెటల్ మజిల్, ఇది బోన్కి కనెక్ట్ అయి ఉంటుంది మరియు ఆ బోన్ మూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. స్మూత్ మజిల్, ఇది ఆర్గాన్స్ లోపల ఉంటుంది. ఇది ఆర్గాన్స్ నుండి సబ్స్టెన్సెస్ మూవ్ అవ్వడానికి సహాయపడుతుంది. లాస్ట్ కార్డియాక్ మజిల్, ఇది హార్ట్లో ఉంటుంది. ఇది హార్ట్లోని బ్లడ్ని పంపింగ్ చేయడానికి సహాయపడుతుంది. మన శరీరంలో బోన్స్ అధికంగా కాల్షియం అండ్ ఫాస్ఫేట్ని స్టోర్ చేసుకుంటాయి. నర్వస్ సిస్టమ్, ఈ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే మనం ముందు మాట్లాడుకున్న బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి అన్నమాట. ఈ సిస్టమ్ మన శరీరం మొత్తం నర్వ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి థాట్, ఎమోషన్, ఫీలింగ్ అండ్ సెన్సెస్ వంటి ఇన్ఫర్మేషన్ అన్నింటినీ బ్రెయిన్కి నర్వ్స్ ద్వారా చేరవేస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ సిస్టమ్ గోనాడ్స్ని కలిగి ఉంటుంది. అంటే సెక్స్ గ్లాండ్ని మరియు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గాన్స్ని కలిగి ఉంటుంది. ప్రతి సెక్స్లో ఈ సిస్టమ్ గెమెట్స్ని అంటే ప్రత్యుత్పత్తి కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీమేల్స్లలో ఎక్సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండింటి కలయిక ద్వారానే మరొక జీవి పుడుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్, ఈ సిస్టమ్ లంగ్స్ని, ట్రచేయ అంటే ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉండే గొట్టాన్ని, నోస్ని కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాం. యూరినరీ సిస్టమ్, ఈ సిస్టమ్ కిడ్నీస్ని, బ్లాడర్ని, కిడ్నీస్ కింద ఉండే యురేటర్స్ని అండ్ యురెత్రాని కలిగి ఉంటుంది. ఇది బ్లడ్లోని టాక్సిక్ మెటీరియల్స్ని యూరిన్గా ప్రొడ్యూస్ చేస్తుంది మరియు వేస్టేజ్ మాలిక్యూల్స్ అండ్ అయాన్స్ని వాటర్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఈ వ్యవస్థల ద్వారా మన హ్యూమన్ బాడీ పనిచేస్తుంది. ఇంకా ఈ వీడియోలో చెప్పని ఎన్నో మైనర్ ఆర్గాన్స్ అండ్ ఫంక్షన్స్ మన బాడీలో జరుగుతాయి. కానీ ఈ థింగ్స్ మాత్రమే హ్యూమన్స్ బ్రతకడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అద్భుతాలు ఎక్కడో జరగట్లేదు, మన బాడీలోనే జరుగుతున్నాయి. మనం బ్రతకడానికి మనకి బయటికి తెలియకుండా లోపల ఇన్ని పనులు జరుగుతున్నాయంటే ఇంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన డార్క్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.